హాయ్ అండి అందరికీ. చేపల పులుసు చేసేసుకుందాం వచ్చేయండి. ఆల్రెడీ నేను ఫిష్ క్లీన్ చేసుకొని ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకున్నాను. అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి వెడల్పు గిన్నె పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుందాం. ఇక నేను ఏం తింటున్నానంటే దారిలో నంద్యాల నుంచి వచ్చేటప్పుడు ఫిష్ తెచ్చుకున్నాను. దాంతోపాటు ఈతకాయలు కూడా కనపడితే ఇదో రకం ఈతకాయలంట. ఎప్పుడో తిన్నాను కదా అని తీసుకున్నాను. చిన్న గ్లాస్ 50 రూపాయలు అంట, బాగున్నాయి. ఇంక ఉల్లిపాయలు అవి వేగిపోయిన తర్వాత మనం చేప ముక్కల్ని ఒకదాని పక్కన ఒకటి నీట్గా పెట్టుకొని చిక్కగా చింతపండు పిసుక్కొని వేసుకొని ఆల్రెడీ ముక్కలకు ఉప్పు కారం పట్టించాం కాబట్టి మనకి సాలపత కొంచెం ఉప్పు కారం కూడా మరిగేటప్పుడు వేసుకుందాం. ఇక్కడ నేను పేస్ట్ ఒకటి చూపించాను కదా, అదేంటో కదా, అల్లం వెల్లుల్లి జీలకర్ర దంచి వేసుకుందాం. కొంచెం 5 నిమిషాలు మరిగిన తర్వాత కొత్తిమీర జల్లుకొని చేపల వేడివేడిగా దించుకుంటే చాలా బాగుంటుంది. అదే నైట్కి కానీ రేపు పొద్దునకి అయితే ఇంకా బాగుంటుంది. చిక్కబడుతుంది కాబట్టి చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.